పాలనపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బలంగా ప్రజల్లోకి వెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్నికల నాటి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు. తాజాగా బుధవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో ఈ మీటింగ్లోనే జగన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే 5 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ క్యూఆర్ కోడ్ కూడా ఆవిష్కరించింది. కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించనున్నారు. అంతేకాదు, ఇప్పుడు టీడీపీ స్థానంలో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎంత ప్రయోజనం ఉండేదో ప్రజలకు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం 5 వారాల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో ముందుగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంత మేర నష్టపోయిందో వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ కార్యక్రమం 2వ దశ నియోజకవర్గ స్థాయిలో, 3వ దశ మండల స్థాయిలో ఉండేలా రూపొందించారు. ఆఖరిగా 4వ దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించాలని జగన్ సూచించారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు పంచిన బాండ్లు సిద్ధంగా ఉంచుకోవాలని కార్యకర్తలకు తెలిపారు. అయితే టీడీపీ కూడా జూలై 2 నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీంతో ఏపీలో అటు టీడీపీ, ఇటు వైసీపీ మళ్లీ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఏపీ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కార్యక్రమాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ప్రజలు ఎవరికి తమ మద్దతు తెలుపుతారో తెలియాల్సి ఉంది.